హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మనం వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అదేంటో అంటే జగన్ లండన్ టూర్ వెనుక అసలు రహస్యం. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు కదా, అసలు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఎందుకు ఈయన లండన్ వెళ్ళవలసి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు చాలా మటుకు ఏం చెప్తున్నారు, నేను నా పిల్లల్ని, నా కుటుంబ సభ్యుల్ని, నెక్స్ట్ నేను నా వ్యక్తిగత పనుల మీద నేను లండన్ వెళ్తున్నాను. సో ఆయన కోర్టులో ఫైల్ దాఖలు చేస్తూ కొన్ని షరతులతో కూడిన కొన్ని పర్మిషన్ ఇచ్చింది సిబిఐ కోర్టు. వెళ్ళారు. అసలు ఈయన ఎందుకు వెళ్ళారు? ఏమైనా పెట్టుబడులు పెట్టించడానికా? భయపడా? లేదా నిజంగా ఆయన వ్యక్తిగత పనుల మీద? మీరు గతంలో చూసుకోండి, నేను వెళ్ళినప్పుడే అల్లర్లు జరిగాయి, విధ్వంసాలు జరిగాయి, దోపిడీలు జరిగాయి, దుర్మార్గం జరిగాయి. గతంలో మనం చూసుకున్నాం. ఈయన వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చేసి వస్తారని డౌట్ ఉంది. కరెక్ట్గా పోలింగ్ జరిగిపోయింది, ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. కరెక్ట్గా కౌంటింగ్ దగ్గర పడే సమయానికి ఈయన లండన్ ఎందుకు వెళ్ళాడు? అసలు ఇలాంటి వాళ్ళకి సిబిఐ కోర్టు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నావు? జనాల్లో కూడా అంటే అధికారం ఉన్నవాడికి ఒక రూల్, లేనివాడికి ఒక రూల్, డబ్బు ఉన్నవాడికి ఒక రూల్, డబ్బు లేనివాడికి ఒక రూల్. ఈ దేశంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లానే ఆ చట్టం మాత్రం ఎందుకు అమలు అవ్వట్లేదు? దీనికి సమాధానం చెప్పాల్సిందిగా అందరూ కోర్టును ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజలు. ఈయన ఎందుకు వెళ్తున్నాడు? భయపడ్డారా? నిజంగా నేను అనుకునేది భయపడ్డానని నేను అనుకుంటున్నా. వీళ్ళు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వస్తారా? కామెంట్స్ లో కింద తెలపండి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్కి వెళ్ళారు కదా, ఆయన తిరిగి వస్తారా? ఏ వస్తారు, బి రారు? కామెంట్స్ రూపంలో మీరు తెలపండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మాక్సిమం వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు వెళ్ళారు? వీళ్ళ పిల్లలు ఉన్నారంట చూడ్డానికా, లేదా భయపడా, లేదా కొన్నాళ్ళు రిలాక్స్ అవుదామని ఆయన వెళ్ళారా? ప్రత్యేక ఫ్లైట్లో వెళ్తున్నాడంట. నేను సుమారు గంటకి 12 లక్షల రూపాయలు అంట ఆ ఫ్లైట్ రెంట్. అదేదో ఈయన కామ్గా వెళ్ళి రావచ్చు కదా, ప్రజాస్వామ్యం ఎందుకు ఇలా దుర్వినియోగం చేస్తున్నాడు? పోనీ ఏమన్నా పెట్టుబడుల కోసం ఏమన్నా కష్టపడి పాప ఆయన వెళ్తున్నాడంటే అది కాదు. పోనీ 4.5 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు కదా, ఏమైనా పొడిచి పీకింది ఏమైనా ఉన్నాడంటే అది లేదు. ఎందుకు సడన్ గా అంతంత ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? దీనిపై జనసేన పార్టీ మెంబర్ ఒక ఆయన ఉన్న రామ్ నాయుడు గారు ఉన్నారు. ఆయన ఫోన్ కాల్ తీసుకుని ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం, ఆయన వర్షన్ ఏమంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. సో ఒకసారి ఈయన మాటలు కూడా మనం అడిగి తెలుసుకుందాం, నిజాలేంటి, వాస్తవాలు ఏంటి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం కూడా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతా మనకు కూడా తెలుస్తాయి కాబట్టి, సో మనం కూడా చెప్పడానికి వీలుంటుంది. సో ఇదే అంశంపై ఇప్పుడు ఒక రామ్ నాయుడు గారు మన కాల్ తీసుకోబోతున్నాం. ఆయన లైన్లో ఉన్నారు. రిషిరామ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ అని బయలుదేరి వెళ్ళారు కదండి, ఎందుకు వెళ్ళారు ఆయన? మీరేమనుకుంటున్నారు యాజ్ ఏ పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సిటిజన్ ఆఫ్ ఇండియన్, నెక్స్ట్ ఒక జర్నలిస్ట్ గా మీ యొక్క విలువైన సమాచారాన్ని మా వ్యూవర్స్ కి ఒకసారి చెప్పగలరా దయచేసి? కొంచెం మీ విలువైన సమయాన్ని కేటాయించి. ఓకే సార్, ముందుగా మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే మీ న్యూస్ ప్రతిదీ నేను ఫాలో అవుతున్నాను. ఓకే. ఏపీ న్యూస్ ప్రత్యేకంగా ఓకే. మీరు చెప్తున్న విశ్లేషణ కానీ ఏదైనా పలు అంశాలపై తీసుకుంటున్న వివరణ కానీ ఓకే చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం మీరు చెప్పిన అంశం మీద తీసుకుంటే దాన్ని 4 రకాలుగా కూడా తీసుకోవచ్చండి. ఓకే. ఏది ఒక రకంగా మనం భావించలేము. ఓకే. అంటే ఆయన లండన్ వెళ్ళేది ఎందుకంటే ఒక్క విషయం గమనిస్తే కనుక, ఓకే, ఈయన లండన్ వెళ్ళినప్పుడు ఎప్పుడు అల్లర్లు జరుగుతున్నాయండి. అవునండి. చాలా మంది గమనించారో లేదో నాకైతే తెలియదు కానీ, అవునండి గతంలో లండన్ వెళ్ళిన ప్రతిసారి అల్లర్లు మాత్రం జరుగుతున్నాయండి. లాస్ట్ టైం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడం, అంతకు ముందు టీడీపీ కార్యాలయం మీద దాడులు చేయడం కూడా జరిగాయి కదా. ఇప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయాక కక్షపూరిత రాజకీయాలు, ఇంకా పల్నాడు గాని కారం చెరువులు గాని కొట్టడం, తాడిపత్రిలో గాని ఎలా ఉన్నాయంటే నేను వెళ్లే ముందు ఎలా అలా సృష్టిస్తున్నాం. తాడిపత్రిలో వాళ్ళు అయితే వాళ్ళని బలవంతంగా తరలించి దాచారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఓకే. కానీ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన న్యాయస్థానాల గురించి. ఓకే. అసలు ఈ దేశంలో నాకు డౌట్ అండి, చెప్పండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇలా అనుమతులు ఎలా ఇస్తున్నారు? రేపు పొద్దున్న ఏదన్నా జరగడాన్ని జరిగితే కోర్టులు ఏమైనా బాధ్యత వహిస్తాయా? ఓకే.
ఇప్పుడు ఇంతకు ముందు ఇలాగే కొంతమంది బిగ్ షాట్స్ మనకి చేసిన ఆ ఒప్పుడుకి సబ్స్క్రైబ్ అయిపోయిన ఘటనలు చాలా చూసాం ముందు మనం. ఓకే. కానీ వాళ్ళని ఇప్పటికే మనం ఏం చేయలేకపోయాం. అవునవునండి. మరి ఎందుకు చేస్తున్నాయి ఏంటి అన్నది మరి కోర్టులకే తెలియాలి. రేపు పొద్దున వాళ్ళ బాధ్యత వహిస్తారా అంటే సమాధానం ఉండదండి. ఓకే. అవునండి. అదొకటి. ఈయన పాలనలో చూసుకుంటే ఇప్పటి వరకు కక్షపూరిత రాజకీయాలుగా ఉన్నాయి తప్ప ఆ ప్రజలు అనుకుంటుంది అందరూ అనుకుంటుంది ఏంటి అభివృద్ధి అన్నది కూడా కనిపించట్లేదు సార్. ఓకే. అసలు సడన్ గా ఇన్నాళ్ళు ఉన్న వ్యక్తి కరెక్ట్ గా ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ దగ్గర ఉన్న సమయంలో ఎందుకు వెళ్తున్నాడు అంటారు? అంటే జనాల్లో ఉన్న ఒక వ్యూహం నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న మదిలో నిక్షిప్తమైన ఒక అంశం ఏంటంటే ఈయన భయపడి లండన్ వెళ్తున్నారని. అదే సార్ ఇప్పుడు 90% వచ్చిన అందరూ జనాలు అనుకునేది కూడా అదే పాయింట్ సార్. సో మనం దాన్ని కూడా కన్క్లూజన్ చేయకూడదు కానీ చెయ్యాలి. రెండు విధాలుగా కూడా తీసుకోవాలి. దాన్ని వేరే ట్రిప్ అనుకోవాలి, లేదంటే ఇక్కడ అలా సృష్టించడానికి తప్పు ఉంటున్నాడు అనుకోవాలి. చెప్పాను కదా సార్ 4 విధాలుగా దీన్ని భావించవలసి వస్తుందని. ఒకటి ఓటమి భయపడి పారిపోతున్నాడా లేకపోతే వేరే రకంగా పారిపోతున్నాడా? ఈయన జరిగిన ఓటింగ్ గత చరిత్రలో చూసుకుంటే కనుక అప్పుడు జరిగిన ఓటింగ్ చాలా, ఎందుకంటే ముందు మునుపు ఇలాంటి ఓటింగ్ ఎప్పుడు చూసాం రావు సార్. అవునండి. రోజు రోజు మార్పు వచ్చి మీరు చూసారు లేదో రోజు రోజు కౌంటింగ్ పెరిగిందండి. మొన్నేమో 82, తర్వాత 83, ఈ రోజు 84, 85 అంటున్నారు. అంటే లెక్కలు ఒకటి బయటకు వస్తున్నాయి సార్. నియోజకవర్గాల ద్వారాగా కాన్స్టిట్యూన్సీల ద్వారా ఇవన్నీ ఇప్పటికీ చేస్తున్నాయి సార్. ఎందుకంటే అది ఇంతకుముందు ఎప్పుడు కూడా జనాల్లో కలెదకు వచ్చిందో ఎక్కడో విదేశాల్లో ఉన్న యువకులు కూడా వచ్చి ఓటేశారు. అనుకోవడానికి చాలా మటుకు ఆస్కారం ఉందండి. కానీ ఎవరికి వాళ్ళే మాదే గెలుపు అనే ధీమాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఒక విధంగా అయితే పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళు లేకపోతే గాంభీర్యం ప్రకటిస్తున్నారేమో అని డౌట్ కూడా వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి చూసారా పొద్దున వాక్యం అంటారు, ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు వాళ్ళదే విజయం తథ్యమని ఈ రోజు ప్రధానంగా వార్తల్లో రాసుకొచ్చాయని చెప్తారు. ధీమాతో చెప్తున్నారు. వీళ్ళు ధీమాతో ఎందుకు? అవును సార్. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా 175 అన్నారు. అంటే ఇంకా ఏ స్టేట్ లో ఏది కూడా ఏ నియోజకవర్గం ఎవరు కూడా ఏ సీటు రాదంటారు. అయితే అదే 175 వచ్చేస్తున్న అలాంటి పిచ్చి నమ్మకంలో ఎలా ఉంటున్నారు? ఆయన ఒక బాధ్యతయుతమైన మంత్రి, సీనియర్ నాయకుడు. ఆయన కూడా విశ్లేషణ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇంకో విషయం చూసుకుంటే వైసీపీ పార్టీకి ఎవరు కూడా వ్యతిరేకం కాదండి. ఒకప్పుడు ఆయన ఫస్ట్ లో ఆయన రావాలని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే మీరు తక్కువ 23 సీట్లు, మరి అప్పుడు 23 సీట్లు మరి ఆయన వర్గం కమ్మవాళ్ళు లేరా? ఆయన సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు లేరా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు తక్కువ పెట్టారు? అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు కొడుకు అవడం వల్ల ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమాలు ఈయన కూడా చేస్తాడని ఆయన చేసిన పాదయాత్ర వల్ల. కానీ ఎక్కిన తర్వాత ఎందుకు ఈ పాలన చేశారో ఎవరికి అర్థం కాలేదు. ఆయన్ని సపోర్ట్ చేశారు, ఇదే జనాలు ఆయన్ని సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడే మార్పు ఎందుకు కోరుకుంటున్నారు? అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు చేశారు సార్. కాకపోతే ఆయన తప్పు చేశారు కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన విజన్ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అవునండి. అవును. ఒక హైదరాబాద్ గానీ, ఒక హైటెక్ సిటీ గానీ, సైబరాబాద్ కట్టించారు కదండి. సైబరాబాద్ కట్టించారు. మరి ఇలాంటి ఆయన ఎందుకు హేటించారు, ఈయన ఎందుకు నమ్మారు? కానీ ఈయన ఎక్కిన తర్వాత ఈయన చేసిన రాజకీయాలు ఏంటి? కక్షపూర్తి రాజకీయాలు, ఎక్కడికక్కడ దోపిడీలు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, కాందేది అనర్హం అన్నట్టు ప్రతిదీ డబ్బు 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 దోపిడీ. సార్ ఇప్పుడు ఒక మాట చెప్పుకుంటే బటన్ నొక్కుతున్నాడు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఎవరు డబ్బులు ఇస్తున్నారు ప్రజలకి? జనం సొమ్మే జనానికి పంచి పెడుతున్నాడు కదా. అవునండి. పెరిగిన రేట్లు ఒకసారి చూసుకోవచ్చు కదా. అవునండి. కందిపప్పు బిల్లు 10 సార్లు పెంచారు. అవునండి. అవును. బస్సు ఛార్జీలు పెంచారు. అవునండి. ట్యాక్సులు పెంచారు, పెట్రోల్ ట్యాక్సులు పెంచారు. అవునవును.
రోడ్డు ట్యాక్స్లు పెంచారు, గ్రీన్ ట్యాక్స్లు పెంచారు. ఆ మన సొమ్ము ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? ప్రజల సంక్షేమానికి ఇస్తాను. ఇప్పుడు బటన్ నొక్కారు, బటన్ నొక్కిన ఎన్ఆర్కి అమౌంట్లు క్రెడిట్ అవుతున్నాయండి. జనవరిలో నొక్కిన బటన్ ఇంకా ఇప్పటి వరకు డబ్బుల్లో ఖాతా అవ్వలేదండి. 6 నెలలు అయిపోయిందండి సుమారు. సార్ నేను ఒక్క విషయం అయితే నా మనసులో ఉన్నది నేను ఒక్కడి చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. ఏంటంటే ఎవరో ఒకరు తనకి మంచి చేశాడనో, తన కొడుకు ఉద్యోగం వేయించాడనో, ఆయన పార్టీ ఆయన్ని అభిమానించి ఆయనకి ఓటేయడం అన్నది అంటే ఆయన ఫ్యామిలీకి ఒకరికి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కామన్ మ్యాన్ అవ్వచ్చు, వేరే కార్యకర్త కొడుకు అవ్వచ్చు, మంత్రి గారి తరపు బంధువులు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి న్యాయం చేస్తే చాలా. అంటే దేశం అంటే రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదా? అంటే ఒక్కరి న్యాయం కోసం 5 కోట్ల మందిని బలి చేయడం సమంజసం కాదంటారు. అంతే కదా సార్. ఇప్పుడు ఆయనకి నాకు చేయకపోయినా పర్లేదు, రాష్ట్రం అంతా చేసాడు అన్నది కాదు కదా. నీ కొడుకు ఏదో ఉద్యోగం ఇప్పించాడని, నీకేదో మేలు చేసాడని నువ్వు ఎలా చేసుకుంటే నువ్వు కొంత చించుకుని వచ్చి నువ్వు ఆయన కోసం ప్రాణాలు అడుగుతావు అంటే మిగతా వాళ్ళు ప్రజలు కదా, వాళ్ళకి కుటుంబం లేదా? ఈ మార్పు ఎప్పుడు రావాలి ప్రజల్లో? అవునండి. అంటే తన సొంత స్వార్థం తను చూసుకుంటున్నారా? అంతే కదా. ఏమనంటే వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చావు, నెలకు 5,000 ఇచ్చావు అంటున్నాడు. అది ఏం ఉద్యోగం అండి బాబు? అది కూడా ఒక ఇది వాళ్ళని కొన్ని ఎంపీ డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. 32,000 ఆడపిల్లలు డేటా బయటకు వెళ్ళిపోయిందంట. ఇసుక మాఫియా, ఇసుక ఏమన్నారు, ఇసుక అందిస్తామన్నారు, సంక్షేమ పథకాలు అంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి? ప్రతి నెల ఓడి ఏ గవర్నమెంట్ ఉద్యోగికి ఇన్ టైం శాలరీ పడ్డాయి ఒకసారి చెప్పానండి. అవును సార్, అవును. చెప్పానండి. ఇప్పటికి మళ్ళీ మీకు విషయం తెలుసలేదు, ఈ రోజు మళ్ళీ 2,000 కోట్ల అప్పు పెట్టాడంట, మళ్ళీ ఆర్జీ పెట్టాడంట ఈ రోజు. మరి గవర్నమెంట్ టీచర్లు కూడా ఒకసారి అడగండి. అవునండి, బాగా వ్యతిరేకంగా ఉన్నారు అధ్యాపకులు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ. ఇప్పుడు ఇందుగలుడు అందు లేడన్నట్టు వీళ్ళు వాళ్ళని లేరని అందరు వ్యతిరేకంగా ఉన్నారు భయంకరంగా, సొంత సామాజిక వర్గంతో సహా. సార్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ చేసాం సార్. మేము కూడా చేసామండి, అదే కదా మా బాధ. సపోర్ట్ చేసామంటే 20 మంది ఓట్లు వేయించాం. కానీ ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధి కాదు కానీ, పర్సనల్ గా చేసింది కాదు కానీ, ప్రజలకు కానీ ఎవరికి చేసిన అభివృద్ధి ఏం కనిపించట్లేదు. వాళ్ళ సొంత వాళ్ళ ఆమర్చులకి వాళ్ళకి చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకి ఓడింది ఏమీ లేదండి. ఓడింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు. అదండి. నెక్స్ట్ మన ఏపీలో చూడాలనుకున్నాం మరో పాకిస్తాన్, మరో శ్రీలంక కాకూడదు అనుకుంటే ఈ పాలన నుంచి బయటపడడం అనుకున్నాం, వేరేది ఏమీ లేదు సార్. ఇప్పుడు మనం మీరు పిఠాపురంలో చూసుకున్నారు, నిజంగా అంత మెజారిటీ వచ్చిందంటారు అక్కడ ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు? సార్ ప్రజల మార్పు కోరుకున్నారు సార్. పిఠాపురం ప్రజలకి ఒకటి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే వాళ్ళు దేనికి కూడా ఒకటి ఫిక్స్ అయ్యారంటే వాళ్ళ 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే కొనలేరు సార్. అదే వాళ్ళ మానవత్వం ఉంది, ఓకే, వాళ్ళ ఒక యూనిటీ ఉంది. ఓకే. మీరు నెక్స్ట్ చూసుకుంటే విదేశాల నుంచి కూడా ఈసారి అవునండి కొంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి ఓటేశారు, అంత దూరం నుంచి వచ్చి. యంగ్స్టర్స్ కూడా కొత్తగా ఓటేసినా కూడా చేశారు. అవునండి. ఇంతకు ముందు ఎప్పుడు ఈ పరిస్థితి లేదండి, తెలుసా మీకు? ఓకే. ఒకప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఒక సంక్రాంతికి మాత్రమే రోడ్లు ఖాళీగా ఉంది. అవునండి, ఓట్లింగ్ సమయంలో చూడండి. అవునండి, హైదరాబాద్ ని సంక్రాంతి వాతావరణం తలపించిందంటండి హైదరాబాద్. దాన్ని బట్టి చూడండి అంత మార్పు కోరుకున్నారంటారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆ మార్పు మాకే వచ్చాయని చెప్పుకుంటుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది వైసీపీ వాళ్ళు చెప్తుంటారు. హాస్యాస్పదంగా ఉంది, కానీ ఎవరన్నా జూన్ 4th వరకు వెయిట్ చేయాలని వెయిట్ చేయాల్సిందే తప్పొస్తారు. ఎందుకంటే ఎవరి నమ్మకం మీద వాళ్ళు ఉన్నారు, దాన్ని ఎవరో కొట్టేయలేము. కేఏ పాల్ కూడా ఆ విధంగా కాదు, కేఏ పాల్ కూడా అదే విధంగా ఉన్నాడంట, ఆయన కూడా మేము నెగ్గేస్తాను చెప్తాడు. అవునండి, ఎవరిదేమో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి మీరు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన లండన్ పర్యటన ఇక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్తున్నా అంటున్నారు కదా, నిజంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఈయన మళ్ళీ తిరిగి వస్తారంటారా వెళ్ళి? పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చెప్పలేము సార్, అది మరో మళ్ళీ అవ్వచ్చని అనుకుంటున్నాను. నాకెందుకో నా వరకు అయితే ఈయన మళ్ళీ తిరిగి రాడని నేను అనుకుంటున్నాను.
అదండి మరి అదేంటంటే మీరైతే దాని గురించి ఏమనుకుంటున్నారు? అందుకే సార్ నేను న్యాయస్థానాలు తప్పు పట్టింది ఎందుకంటే వాళ్ళు ఎందుకు వాళ్ళని ఇలా ఒక చిన్న క్రిమినల్ ఒక దొంగను వదలట్లేదు కదా ఈ రోజుల్లో. 50 రూపాయల కోసం కానీ ఓ బ్రెడ్ ముక్క కొట్టేసారు అదేంటి బ్రెడ్ ముక్క దొంగతనం చేసిన రాళ్ళతో కూడా చంపారండి. అలాంటి దేశం ఇది. అవును మరి ఎందుకు సామాన్యుల వాళ్ళకి పెద్దవాళ్ళకి ఒకరికి న్యాయం? ఈ న్యాయం ఎటువైపు వెళ్ళిందంటారు అసలు? షరతులతో కూడినా మేము అదే పంపించామని చెప్తున్నారు. దొంగ ఎలా అయినా దొంగే కదా. షరతులతో కూడింది ఎంతమంది చేయలేదంటే సుప్రీంకోర్టులు ఇవన్నీ అదే సార్ న్యాయస్థానమే కూడా మరి నమ్మకాల కోసమే సార్. ఒకప్పుడు న్యాయస్థానానికి ఇప్పుడు న్యాయస్థానానికి లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ తీసుకోండి మహారాష్ట్ర సీఎం ఆయన చేసిన తప్పు కానీ ఒక సీఎం హోదా ఉండి ఆయన అరెస్ట్ చేయారు. అవునండి అవును. నెక్స్ట్ బెయిల్ వచ్చింది అనుకోండి అది వేరే విషయం. కానీ కొన్నాళ్ళైనా జైల్లో ఉన్నారు, తిహాడ్ జైల్లో. అవునండి. మరి అక్కడ చట్టాలు మనకెందుకు అమలు అవ్వట్లేదు? అదే అండి కరెక్టే కదండి. అవును. ఇప్పుడు ఏపీ ఎలా ఉందో తెలుసా మీకు? ఒక న్యూజిలాండ్ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఒక యుఎస్ఏ లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, స్టాన్ఫోర్డ్ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, దుబాయ్ లో చేసే వాళ్ళు ఉన్నారు, యూత్ అంతా అక్కడే ఉన్నారు. మీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏదని వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నారండి. నాకు నేను చెప్పింది కాదు. పొద్దున్న ఒక పెద్ద ఆయన ఒక 65 years పెద్ద ఆయన అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయిన ఆయన నోటంటే వస్తాయి ఈ మాట. ఆయన నాకు తెలిసి పెద్ద చదువుకున్నవాడు కూడా కాదు నాకు తెలిసి. ఆయన ఈ విషయాలన్నీ గలగలా చెప్తుంటే నేను పక్కన నుంచి ఆశ్చర్యపోయాను నిజంగా. మాట్లాడలేదు, అలా సైలెంట్ గా విన్నాం. ఆయన ఇంకో 2-3 చెప్తుంటే మరి ఆయన చెప్పినవన్నీ వాస్తవాలు కాదు కదండి. మనం ఏదో కూడా మాట్లాడుకుంటున్నాం మన ఎన్నో వయసు, కానీ చాలా మంది ఎన్నో వయసు ఉంది కదా. అవును కదా. జనాలు మార్పు అనేది కోరుకున్నారు. అది మన ఎలక్షన్ రూపంలో మన ఓటింగ్ రూపంలో మనం తెలుసుకున్నామని. ఎందుకు సార్ ఇప్పుడు కేంద్ర బలగాలు ఉన్నా సరే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. చూడండి ఎంతమంది పెద్ద దాడులు చేశారు అక్కడ. అవునండి అవును. కారణం చేయడు అయ్యప్ప పాలన ఇప్పుడు అప్స్టాండింగ్ గా ఉన్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలికిన ఏ అధికారైనా సరే శిక్ష అనుభవించక తప్పదని ప్రూవ్ చేశారు వీళ్ళు. అవును సార్, ఫస్ట్ టైం చాలా బదిలీలు జరిగాయి సార్. నేను ఎలక్షన్ లో కూడా నేను పుట్టిన నా బుద్ధి దిగిన తర్వాత ఓటేసిన తర్వాత ఇన్ని సస్పెండ్ గానీ ఇన్ని ట్రాన్స్ఫర్ గానీ ఎక్కడా చూడలేదు సార్. ఓకే. ఈసీ నుంచి కొరడా ఈసీ కొరడా చేసి చూడలేదు. మరి ఈసీ కొరడా జులిపించింది అంటారు అయితే. ఏం సార్? ఈసీ కొరడా జులిపించింది అంటారు. సరే చాలా మంది మాత్రం చెప్పండి ఈసీ కంటిన్యూ. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఈసీ కొరడా జులిపించింది అంటారు మొత్తానికే అంటున్నాను. జులిపించినా సరే చాలా చోట్ల ఘటనలు ఆగలేదు కదండి. అవునండి అవును. నిన్న మీరు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే ఒక లేడీని బుర్ర బద్దలు కొట్టేసారు. అవునండి పాపం అసలు ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరం కూడా రక్తపాతం అయింది. మొన్న పోలింగ్ ఏజెంట్ పక్కన పెడితే గొడ్డలతో వేసారు కదండి తల మీద. ఒక లేడీస్ బుర్ర బద్దలు కొట్టేసారు. అవునండి అవును. తల మీద కొట్టేసారు. ఇంత చెప్పండి. ఈ మాట నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు. పదం అన్నది తెల్లం చేస్తారు పర్మనెంట్ గా ఉండిపోవడానికి. అంతే అండి అవును. కరెక్ట్ చెప్పారు. అంతేనా? అంతే కరెక్ట్ చెప్పారు. పదం అన్నది తెల్లం కాదండి, లైఫ్ లాంగ్ మనతో ఉండిపోవడానికి. అవునండి అవును నిజమే. అది ఒకసారి మనతో ఉంటుంది. అది ఏంటంటే చెప్పాలంటే ప్రాస్టిట్యూట్ లాంటి ఒక పదవి కూడా. అంతే కరెక్ట్ చెప్పారు. ఒకప్పుడు మనతో ఉంటుంది, ఒకప్పుడు వేరే వాళ్ళతో ఉంటుంది. అవునండి అవును. ఈ పదవిలో మీరు ఏం చేశారు అన్నది మీకు ప్రజలు చెప్పుకునేది. అవునండి నిజమే. పదం అన్నది పిల్లలాగా లైఫ్ లాంగ్ మనతో ఉంటది అనుకోవడం చాలా కళ్ళ. అవునండి అవును. యథార్థం వాస్తవం కరెక్టే చెప్పారు. మీరు చెప్పింది 100కి 100% యథార్థం సత్యం నిజం. పదం అన్నది ఒక ప్రాస్టిట్యూట్ లాంటిది. అది ఎవరిది అధికారం, ఎవరి డబ్బు ఉంటే, ఎవరి బలం ఉంటే వాళ్ళ దగ్గర పోతుంది. ఇంకోటి చూసారు లేదు అసలు లా అండ్ ఆర్డర్ ఉందో లేదో చూసారు లేదు ఈ రోజు. ఇంకోటి చూసారండి రక్త సిక్తంలో ఉన్న విశాఖలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళు 2 లక్షలు లంచం అడిగారంటండి. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో ఉంది, మేము చూసింది. అంత అసలు లా అండ్ ఆర్డర్ లేదు, గవర్నర్ లేడు, డీజీపీ లేడు, రాజధాని లేదు. మళ్ళీ ఏది మాత్రం వీళ్ళు నెగ్గేస్తాను కాన్ఫిడెంట్ గా చెప్తాను. నాకైతే అర్థం కావట్లేదు. ఇంట్లో భాగంగా ఇంకోటి కూడా చూసుకొని పినేలి సోదరులు కూడా ఎందుకు పారిపోయారండి వాళ్ళు? తప్పు చేయని వాళ్ళు పులిలు సింహాలు అని చెప్పుకుంటున్న వీళ్ళు. ఇప్పుడు ఈయన మహానుభావుడు ఈయన ఏకంగా దేశం మీద అడిగాడు ఈయన. అదే సార్, దాన్ని బట్టి మీకు చెప్పకనే చెప్తున్నారు సార్. అది చెప్పకనే చెప్తున్నారు కదా. అది అంటే మొత్తం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వైసీపీ వాళ్ళు ఇలా నాటకాలు ఆడుతున్నారు అంటారు ఫైనల్ గా. చాలా చక్కగా
వివరంగా అర్థమయ్యేలాగా మా వ్యూవర్స్కి మీ యొక్క విలువైన విలువైన సమయాన్ని కేటాయించి అమూల్యమైన పదాలు చెప్పినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా వ్యూవర్స్, ఈయన ఎవరో కాదు, జనసేన లీడర్. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల అవినీతిల గురించి ఒక జర్నలిస్ట్గా ఆయనకున్న అనుభవ దృష్ట్యా ఎన్నో జరిగిన సంఘటనలు చూసి ఉన్నది గుప్తంగా చెప్పారు. వ్యూవర్స్, మనం కూడా ప్రజలరా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు వెళ్ళింది ఏదో వాళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం కానీ ఏదో మనకి సేవ చేస్తానని మాత్రం అయితే కాదు. ఎవరు అపోహలో ఉండకండి. కూటమికి చాలా మంది ఓటేశారంటున్నారు. ఈసారి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వచ్చేది కూటమి ప్రభుత్వమే 100కి 100% చెప్తున్నాను. రాసి పెట్టుకోండి అని అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ రిజల్ట్స్ కోసం మనం ఇంకా వెయిట్ చేయాలి. చూడండి, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్తున్నారు, అలా కోరుకుంటున్నారు. వీళ్ళు ఏ విధంగా నెగ్గుతారంటున్నారో పాపం వీళ్ళకే తెలియాలి. చూద్దాం రానున్న రోజుల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.